స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పబోతున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాల్లో టౌన్ హాల్ సదస్సులు విజయవంతం. ర్యాలీలు సమావేశాలు సదస్సులతో మార్మోగిన రాష్ట్రం. ప్రభుత్వ వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్లో 40 లోన్లతో నిరసనలు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిన వైరంపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాల్లో టౌన్ హాల్ సదస్సులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సదస్సులను విజయవంతం చేశారు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సదస్సులో యువత, విద్యార్థులు, మహిళా, రైతులు, ఉద్యోగులు, కార్మికులు విశేషంగా పాల్గొని చంద్రబాబు వెన్నుపోటుపై విరుచుకుపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. ఎక్కడన్నా జనం వస్తారా నిరసనలకి, పార్టీ పెట్టే నిరసనలకి? ఇయే దిక్కుమాలినటువంటి హెడ్డింకులు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసారు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చేసారని మన కార్యకర్తలు తప్పించి ఎవడొస్తాడు? అయితే కాపురాలు కూలిపోతున్నాయి.